హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మా న్యూ వ్లాగ్. సో మీరు అనుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ మొత్తం వెనకాల చేంజ్ అయిపోయిందని. సో అసలైన మ్యాటర్ ఏమంటే మేము ఇల్లు చేంజ్ అయిపోయినాము. సో ఈ ఇల్లు చేంజ్ అయిపోయిన వీడియో మొత్తం నేను ఎడిట్ కూడా చేసేసాను. సో ఇది ఫ్రెండ్స్తో ఒక క్లిప్ పెడతాము ఈ వీడియోది. సో మ్యాటర్ ఏమంటే మేము ఇల్లు చేంజ్ అయిపోయినాము. ఆ పార్టీల్లో హోమ్ టూర్ మీకు చూపిస్తాను. నేను ఆ పార్టీల్లో హోమ్ ఎలా ఉంటుందో. సో ఒకసారి ఆ హోమ్ చూసేసేయండి. These my dollars make it hurt. సో మీరు ఆ హోమ్ మొత్తం చూశారు కదా, పాత ఇల్లుది. సో అది మ్యాటర్. ఈ మొత్తము ఈ వీడియో వచ్చేసి హోమ్ టూర్ అండ్ హోమ్ షిఫ్ట్ రెండు కంబైన్ వీడియోస్ ఇవి. సో ఇది పార్ట్ 1 పార్ట్ 2గా వస్తుంది వీడియో. పార్ట్ 3 కూడా రావచ్చు, మేబీ చెప్పలేము. సో పార్ట్ 3 వరకు ఛాన్సెస్ ఉన్నాయి రావడము. సో మీరు ప్రతి ఒక్క పార్ట్ మీరు చూడాల్సిందే. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో. సో ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదామా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ న్యూ వ్లాగ్. సో ఇప్పుడు వచ్చేసి ఎక్కడ పోతున్నాం అంటే, సో ఇప్పుడు బండిలో పోతున్నాము. ఇప్పుడు ఏమంటే ఈ టైం వచ్చేసి 7-6 అలా అవుతుంది. సో క్లైమేట్ చూస్తే వ్యూ మొత్తం భయంకరంగా ఉంది. సో ఇప్పుడు నేను ఎక్కడ పోతున్నా అంటే మేము ఇల్లు మారిపోతున్నాము. సో ఇల్లు మారుతున్నాము మేము. సో ఇల్లు కోసం సామాన్ తీసుకుపోతున్నా. సో ఇల్లు చూస్తే ఆ వీడి లాస్ట్ ఉంది. సో ఈరోజు పొద్దున వచ్చేసి మార్కెట్ ఇస్తాము. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని సామాన్లు ఉంటే కొన్ని సామాన్లు తీసుకుంటున్నాము. మీకు ఇల్లు కూడా చూపిస్తాము అసలు ఎలా ఉంది ఆ మొత్తం చూపిస్తాము. సో ఇప్పుడు కొత్త తీసుకున్నాం, చూద్దాం ఎలా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి సామాన్లు తీసుకొని పోతున్నాము పైకి. సో ఇది మేము పోయి సెకండ్ ఫ్లోర్ పోతున్నాము. సో సెకండ్ ఫ్లోర్ పోయేసి మన ఇల్లు ఎలా ఉంటుంది అసలు ఏమి మొత్తం చూపిస్తాను. సో మీరు కొన్ని సామాన్లు ఉన్నాయి, ఆ సామాన్లు తీసుకొని వెళ్ళిపోతాం. మాటలు చేసినాం. సో చెప్పైతే వదిలేసి సో సామాన్లు తీసుకొని లోపల పోదాం. సో సామాన్లు తీసుకొని లోపల వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసి ఇంకా పోతే సామాన్లు పెట్టేసి ఇందులో వచ్చేసి పార్కింగ్ వేసాం. సో ఇప్పుడు కొత్తగా ఎలా ఉంది, ఇంకా కొంచెం వర్క్ జరుగుతుందన్నమాట. సో చూపిస్తాను బయట నుంచి. సో వెనకాల చూస్తే ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది. ఇది మొత్తం స్టెప్స్, లిఫ్ట్ మొత్తం ఏం లేదు. సో ఇది వచ్చేసి ఇక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం ఓడాలనే ఇంకా ఫ్యాన్ కూడా ఉంది. సో ఇక్కడ పోతే మళ్ళీ ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది. సో సన్సైట్ చూస్తే భయంకరంగా ఉంది. సో ఇప్పుడు మెయిన్ హాల్కి వచ్చేస్తే సో ఇవి టీవీ పెట్టుకోవడానికి మళ్ళీ ఈ మొత్తం హాల్ మాట. సో చాలా పెద్దది హాల్ మొత్తం.
సో ఇది వచ్చేసి మాకు గేమింగ్ రూము. సో అన్ని రైతు వేసుకుంటాము మీకు చూపిస్తాం. అన్న బయట కూడా వేసేసిన సాయంకాలం అయిపోయింది కదా. సో ఫ్యాన్ కూడా వేస్తున్నాం. అసలు ఇంట్లో ఎవరు లేదు కదా, అందుకు మొత్తం నీసం వస్తాం ఇంటి మొత్తము. సో చూసి ఇది రైతు వేస్తే ఇలా ఉంది. ఇది వచ్చేసి కిచెన్. సో మార్నింగ్ వచ్చినాం కదా, పాలు పొంగించుకోమని చెప్పినాం కదా. సో గ్యాస్లు కాబట్టి ఇక్కడ బిస్కెట్లు అవి మొత్తం ఉన్నాయి. సో ఇది కిచెన్ వచ్చేసి. సో ఇది కిచెన్. సో ఇది ఫ్యాన్, 2 ఫ్యాన్లు ఉన్నాయి. ఇది వచ్చేసి హాల్. ఇంకా మొత్తం వెయిటింగ్ ఇది కూడా లైట్ వేద్దాం. సో ఇది వచ్చేసి ఇంకా పని జరుగుతాం ఇక్కడ డైనింగ్ రూమ్. ఇంకా ఇది వచ్చేసి ఇంకో రూమ్ మాట లైట్ వేస్తాము. ఇది వచ్చేసి ఇంకో రూము. ఇది వచ్చేసి కొంచెం పెద్ద రూము. సో ఇది ఇంకో రూము. సో ఇది పోతే ఇది ఒక బాత్రూమ్ ఉంటుంది. లైట్ వేసేసాం. సో ఇది ఒక బాత్రూమ్, చాలా పెద్దగా ఉంది బాత్రూమ్ కూడా. షవర్ కూడా బాగుంది. ఇంకా ఏం సామాన్లు ఏం సర్దలేదు. సో సర్దితే మాత్రం ఇది బయట ఉంటుంది. రాకెట్ వచ్చి రేపు చేస్తున్నాము. సో ఇంకా లైట్లు ఫ్యాన్ చేద్దాము. ఇది ఇంకో రూము. సో ఇది వచ్చేసి ఇంకో రూము. వాళ్ళే ఒక ఫ్యాన్ ఇచ్చారు ఆ మొత్తము. ఇది వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది. ఇది వచ్చేసి పర్సనల్గా నా కోసం లోపల చేసుకోవాలి పర్సనల్గా నేను తీసుకున్నాను. సో ఇక్కడ కూర్చొని వ్లాగ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా చేయొచ్చు. సో వేయచ్చు. లైట్ బాత్రూంలో లేదనుకుంటా. సో పట్టి లేదు, నేను పెడతాను లేదు. సో ఇది వచ్చేసి బాత్రూము. సో ఇంత బాత్రూమ్ చాలా బాగుంది చెప్పాలంటే యాక్చువల్గా. సో ఓనర్ లైట్ రావద్దు చూద్దాం. సో ఓనర్ వస్తే మాత్రము హైదరాబాద్లో ఉంటారు. ఇంకా పని జరుగుతానే ఉంది. సో చాలా మొత్తం పెయింటింగ్ వేసాడు ఓనరు. మొత్తం మీరు చూస్తారు కదా, ఆయన మొత్తం పెయింటింగ్ వేసిందే. సో చూడచ్చు మీరు, చూసా చాలా బాగుంది. సో లైట్ మొత్తం ఆపేద్దాం. హాల్లో ఒక లైట్ వేసేసి ఇక్కడ కూడా ఆపేద్దాం. ఇక్కడ మీకు పోతే ఫ్యాన్ కనెక్షన్ కూడా ఉంది, చేసుకోవచ్చు. సో నేను మాత్రం బయట సెటప్ చేస్తాను ఈ రూము. ఈ రూమ్ గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో ఐ హోప్ మీకు ఈ వాయిస్ బాగా వినిపిస్తుంది అనుకుంటున్నాను. అంటే ఈ వాయిస్ వల్ల నీసం వల్ల వినిపించుకోవచ్చు. సో మీకు వినిపిస్తానని అనుకుంటున్నాను. బయట కూడా లైట్ వేయాలా. సో ఆల్రెడీ బయట కూడా లైట్ వేసేసినాం. సో ఇది హోమ్ టూర్. ఇంకోసారి మీకు నీట్గా క్లారిటీగా మొత్తం మేము ఒకసారి చూసేసాను మొన్న ఇంకోసారి.
సో ఇప్పుడు మాత్రము అది మాత్రం చూసుకుంటాను. సో ఇంకా ఏమి వెకెట్ ఉన్నాయంటే నేను తెలియదు. సో వెకెట్ వచ్చేసి రేపు సాటర్డే, ఈరోజు వేరే. సో రేపు చేద్దామని వెకెట్. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పార్టీకి పోయేసి అక్కడ కొన్ని సామాన్లు ఉన్నాయని చెప్పుకోవాలి. మళ్ళీ నైట్కి వస్తాము. మళ్ళీ నైట్ వచ్చి నైట్ చేయాలి. మళ్ళీ మార్నింగ్ మొత్తము పార్టీకి వెళ్ళేసి సామాన్ మొత్తం అయిపోయిస్తాము. అది వచ్చేసి మళ్ళీ మీకు మొత్తం చూపిస్తాను ఎలా ఎలా ఉంటుంది అది మొత్తం మీకు క్యారెక్టర్గా మొత్తం నేను చూపిస్తాను. The next day. సో గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు టైం వచ్చేసి పొద్దున 7:30 అవుతుంది. సో క్లైమేట్ చూస్తే భయంకరంగా ఉంది. సో ఇప్పుడు నైట్ వచ్చి ఒక ప్రదర్శన అయినాము. సో ఇప్పుడు ఈ మొత్తము ప్యాకేజ్ వాళ్ళు వస్తారు. ఈ మొత్తం ప్యాకేజ్ వాళ్ళు వస్తే మేము ఇప్పుడు పోవాలి. 7:30 7:40 అవుతుంది టైము. సో ఇప్పుడు ఆ పార్టీకి పోయేసి ప్యాకేజ్ వస్తారు. మళ్ళీ కొన్ని సామాన్లు మేమే తీసుకురావాలి. లైక్ బట్టలు, టవాలు, బ్రష్లు, ఆ మొత్తం కొన్ని సామాన్లు మేమే తీసుకురావాలి కదా. సో ఇప్పుడు పోయేసి తీసుకుపోదాము. మళ్ళీ ప్యాకేజ్ వస్తాడు. మళ్ళీ వాళ్ళు ప్యాక్ చేస్తారు. మొత్తం మీకు చూపిస్తాను. సో క్లైమేట్ మొత్తం భయంకరంగా ఉంది గైస్. బాగా లైక్ న్యాచురల్గా ఉంది. సో ఇప్పుడు మేము కొత్త ఇంట్లో ఉన్నాము. సో ఇప్పుడు ఇక్కడ నుంచి పార్కింగ్ పోయేసి పార్కింగ్లో కొన్ని సామాన్లు ఉన్నాయి. ఆ సామాన్లు ఇంట్లో తీసుకొచ్చి మళ్ళా పార్కింగ్ ప్యాకేజ్ వస్తాడు. వాడు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు మొత్తం నేను నీట్గా క్యారెక్టర్గా చూపిస్తాను. సో మీకు నా వాయిస్ వినిపిస్తుందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే మైక్ లేదు కాబట్టి. మైక్ ఉంది బట్ కానీ ఈ ఫోన్కి సెట్ అవ్వదు. సో అది విషయం. కొంచెం వాయిస్ డిస్టర్బింగ్ ఉంటుంది బట్ కానీ వీడియో మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఫైనల్లీ ఇంటికి మాత్రం వచ్చేసాం. ఇల్లు మాత్రం చాలా గందరగోళంగా ఉంది. సో ప్యాకేజ్ వాళ్ళు కూడా వచ్చేసాడు. సో ఇల్లు మొత్తం ప్యాక్ చేస్తున్నాడు. సో చూద్దాం ఏమవుతుందో. సో ఇల్లు మొత్తం చాలా గందరగోళంగా ఉంది. సో ప్యాకేజ్ వాళ్ళు వచ్చేసాడు. సో చూద్దాం ఎలా ప్యాక్ చేస్తారో అసలు. మొత్తం బయట మొత్తం కూడా చాలా చక్కగా ఉంది. లేకపోతే ఈ రూము ఇంకా ఈ రూమ్కి ఎవరు రాలేదు. అలా ఉన్న అలాగే ఉంది సామాన్. మొత్తం ఖాళీ అయిపోయింది మొత్తం. మొత్తం ఖాళీ అయిపోయింది. ఆల్మోస్ట్ మొత్తం కాలిపోయింది. సో ఇది ఒకటి ఉంది అంతే. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ప్యాకింగ్ మొత్తం అయిపోయింది. సో ఇంకా షిఫ్టింగ్ మాత్రమే ఉంది. సో అది కూడా ఒక హాఫ్ అన్ అవర్లో లేకపోతే 1 అవర్లో అయిపోతుంది. సో ఇప్పుడు నేను పోయేది కొట్టించి పోతున్నాను సామాన్ తీసుకొని. సో చూద్దాం ఎలా అవుతుందో ఏమో.